ప్రజా ఆశీర్వాద యాత్ర నడుస్తుంటే ఈరోజు ఉగాది కనుక నేను ఇంట్లో పూజలు చేసి ఉందామనుకున్నా, అట్లే పట్టణంలో ఉందామనుకున్నా. కానీ ఇక్కడ కొమర్బండ గ్రామం, షాబాద్ మండల్, చేవెళ్ళ నియోజకవర్గంలో పక్క గ్రామం, దగ్గర గ్రామం కేసారం కూడా వీళ్ళు యువకులందరూ వచ్చి మేము ఈరోజు ఇక్కడ బీజేపీ లేకుండే కానీ ఇక్కడ 60% గ్రామమే మేము కలుస్తామని నన్ను ఇక్కడ పిలవడం జరిగింది. పిలిస్తే మంచిగా అరేంజ్మెంట్స్ చేసి షామియానా వేసి మొత్తం గ్రామం వచ్చి కూర్చున్నది. వివరంగా 5గురం మాట్లాడినాము, వివరంగా విన్నారు. ఇవన్నీ మాకు తెలియదు కొన్ని విషయాలు. అది మోడీ గారు చేస్తున్న పథకాలు అన్నీ కూడా ఇక్కడ అందుతలేవు. బియ్యం అయితే అందుతున్నాయి కానీ వేరే పథకాలు, లోన్లు అవన్నీ అందుతలేవు. ఇప్పుడు వాళ్లకు నిజంగానే ఆ నిర్ణయం చాలా మంచి నిర్ణయం. ఏది బీజేపీలో జాయిన్ అవుతున్నామని మొత్తం గ్రామం ఉత్సాహంగా ఉన్నది. ఈడ షాబాద్ మండల్ ఎక్కడైతే కొంచెం బలహీనంగా ఉండేదో బీజేపీ, ఇప్పుడు అన్నిట్లో గట్టిగా షాబాద్ మండలే అవుతున్నది. ఈరోజు యువకులు 80 మంది, 80 మంది అంటే మొత్తం 80 మంది జాయిన్ అయ్యారు. కానీ వాళ్ళ వెనుక వాళ్ళ కుటుంబాలు అవన్నీ ఉన్నాయి. అయితే ఇంకొంతమంది జాయిన్ అవుతుంది కానీ ఈరోజు పండుగ కనుక జాయిన్ కాలేదు. కేసారం వాళ్ళు 20 మంది, ఇక్కడ ఒక 60-70 మంది. పండుగ రోజు ప్రజలకు ఏం చెప్తారు? ఉగాది శుభాకాంక్షలు. ఉగాది అంటే పచ్చడి తాగుతాం, పచ్చడి చేసుకొని తీపి, పులుపు, చేదు అన్నీ ఉంటాయి కానీ ఈసారి తీపి ఎక్కువ ఉంటుందని నేను అనుకుంటున్నాను. అధికార పార్టీ నుంచి ప్రజల కోసం ఆయన మరి భారతీయ జనతా పార్టీలో జాయిన్ అయి మరి రేపు జరగబోయే ఎలక్షన్లో తప్పకుండా మరి ఇక్కడ దేశంలో నరేంద్ర మోడీ గారికి మరి దేశ భవిష్యత్తు కోసం మీ అందరికి తెలుసు, గత 10 సంవత్సరాలుగా నరేంద్ర మోడీ గారు ఏ రోజు కూడా లీవ్ తీసుకోలేదు. మరి మనందరం కూడా ఈ కేవలం 30 రోజులు ఉంది మన భవిష్యత్తు కోసం, మన పిల్లల భవిష్యత్తు కోసం అందరం కూడా భారతీయ జనతా పార్టీకి మరి ఓటు వేసి అఖండ మెజార్టీతో గెలిపిస్తారని చెప్పి నేను కోరుతున్నా.